ఆడ నీళ్ళు ఉండగా ఎట్లా మాట మాత్రం నాకు ఇచ్చి లేకపోతే కాలేజ్ పక్కన మంచి డీప్ స్లీప్ ఉందంట. నీళ్ళు పోసేద్దాం కానీ అన్న టైర్డ్ అయిపోయింది. పొద్దు నుంచి వీడియోలు కొట్టి కొట్టి మేము వచ్చినాం రాత్రి. అలా గాయస్ అన్నం ఎత్తి అలా నాన్ని డాన్స్ ఆడిపిద్దాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. బొబ్బరని అయితే గరమేసి వదిలేసాం లోపలికి సుఖం తెప్పిస్తాం. డీప్ స్లీప్లో ఉండమ్మా. నీళ్ళు పెడదాం ఫుల్ డీప్. జరా స్టోరీ చేస్తున్నాం ఏం అనుకోకు నువ్వు కూడా. అరే ఆగనా సార్ రాత్రి గురించి పెట్టిన నీళ్ళు. పెద్ద ప్లానింగే. హలో గైస్, వీడియోలో వెళ్ళే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ యాప్ గురించి చెప్తున్నాను. మోస్ట్ ట్రస్టెడ్ యాప్ పేరు వచ్చేసి లోటస్ 365. దీని బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి కాజల్ అగర్వాల్ అండ్ నవాజుద్దీన్ సిద్దికి అండ్ ఇంకా ఉర్వశి రౌతలే. లోటస్ 365 వచ్చేసి 2015 నుంచి చాలా ఓల్డెస్ట్ గేమింగ్ యాప్. దీంట్లో వచ్చేసి మనము టెన్నిస్, ఫుట్బాల్ అండ్ క్రికెట్ గురించి అప్డేట్స్ తెలుసుకోవచ్చు. వచ్చేసి మీరు 1000+ లైవ్ గేమ్స్ ఆడి మీరు రివార్డ్స్ కూడా గెలవచ్చు. దీంట్లో ఫుట్బాల్ అండ్ ఇంకా క్రికెట్ మీద ప్రిడిక్ట్ చేసి విన్ అవ్వచ్చు అమౌంట్ అనేది. లోటస్ 365 వచ్చేసి మనకి ఫాస్టెస్ట్ విత్డ్రాల్ అండ్ ఇన్స్టెంట్ గా మీరు ఏదైతే విన్ అవుతారో అది మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా లైవ్ మ్యాచెస్ కూడా చూడొచ్చు ఈ యాప్ లో. వచ్చేసి చాలా మంచి ప్లాట్ఫామ్. దీంట్లో వచ్చేసి మంచి ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఇంకోటి ఏంటంటే 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది దీంట్లో. సో ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, దీంట్లో గివ్ అవే కింద మనకి వచ్చేసి iPhone 13, రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ సామ్సంగ్ S22 ఫోన్స్ కూడా ఉన్నాయి. కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తా, డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తా, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఎవరు కొట్టిర్రా? రాయి కాదు ఐస్. ఏ ఉత్తా వీడియో చేసామని చెప్పాలి. రాయి కాదు అది ఐస్ గడ్డ. ఫోన్ చేసే ఫోన్ ఎలా కొడతలేను? మేము ఇప్పుడు వచ్చినాం పైకి. అర్థమైంది కానీ కథలు దేనా నీళ్ళు పోసిందంతా పోసి కథ ఏం సాయి నువ్వు కూడా ఇట్లా చేపిస్తున్నాను. నేను చెప్పిన అన్న కిరాక్ అవుతాడు వద్దని చెప్పిన. నేనే చెప్పినామన్నా. యాక్చువల్లీ నీళ్ళు వద్దన్నా, కానీ లేస్తారన్నా అని చెప్పినాం ఆల్రెడీ. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి నాకేం తెలియదా మొత్తము ఈ దాకా ఎక్కేషన్ మొత్తము. నేను చెప్తున్నా అన్న ముక్కులో పోతే యాంగిల్ చూసి కొట్టించింది మాత్రం. ఇంకా సగలివి రాత్రి వేడి నింపి కావు. నేను చెప్పిన ఐస్ తాగింది బ్రో, ఐస్ తాగి ఉండు. ఐస్ తాగింది ఎందుకు నీళ్ళు నీళ్ళు వంశీ వచ్చినాను. పోసింది నేను, పోపించింది జోన. నీకు నేను పోయమని చెప్పాను. నీళ్ళు వంశీ అరే నేను చెప్పినా నీ బాబాయ్ అనుకున్నా. నేను వచ్చి తెల్ల బట్టలు వేసుకున్నా. నేను బాబాయ్ అనుకుని కూర్చున్నకి వచ్చిన. సరే ఏంది నువ్వు పండుగ ఒకసారి ఆడ నీళ్ళు ఉండగా ఎట్లా
వాడుకో. ఎంత చల్లగా ఉన్నాయి నీళ్ళు మంచిదే. కాలుకి ఇట్లా చల్లుమని చెప్పినా అంతే. నేనేమన్నా అన్న నాకు అర్థమైంది. నేను ఏడేయాలి అక్కడ చేస్తాను. నేను బేకరీకి వచ్చి అద్దం మీద బలపడతా, అద్దం మీద బలపడి ప్రాంక్ అని చెప్తా. ఓకేనా సార్? నీకు అంటే నేను చెప్పియా మళ్ళా పోతుంది సార్. నువ్వు అన్ని నన్ను కొడుతావు అన్ని దానికి నాకు అర్థం అట్లా నేను కూడా అర్థం వచ్చి బలపడతా. ఇప్పుడు నేను ఇంతవరకు నీ మీద ఎంతవరకు ఏం చేయలే. నేను మళ్ళీ బాగానే అంటావు నువ్వు నీకు కథ సరే అన్న నీ ఇష్టం. నీళ్ళు కొడితే లేస్తాడు కదా అని చెప్పిన అంతే. లేదన్నా ఉంటుందన్నా. నేను ఏమన్నా అన్నా లేపినా లేతలే నీళ్ళు కొడితే లేతాడు కావచ్చు. అన్నిటికీ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ అరే అన్న ఇప్పుడు పంచాయతీ అంతా పెట్టకనా నువ్వు ఊరికి అయిపోయిందా ఎందుకు మరి అంతవరకు ఇంత సీరియస్ ఏమైందా కూడా చేస్తాం బ్రో. మన ఏంది మళ్ళీ అరే ఏదో ఫ్రాంక్ చేసిరన్నా నువ్వు. అరే నువ్వు ఉండే చాలా ఉండవేమన్నా నువ్వు. నాకు సైకిల్ లేకపోతే మాత్రం నాకు పిచ్చి లేకపోతున్నా అర్థమైందా? ఏమైందన్నా నీకు ఇంతగానో ఏదో పో చెప్పుకో బాబీకి ఏం చెప్పుడు చెప్పుకోపో చెప్పుకో మొత్తం ఏం నీళ్ళ కింద చెప్తా నేను చెప్తాను మజా కాదు. నేను నీ మీద అంటలేను. నువ్వు చెయ్యకంటే చెయ్యకంటే వదిలేసేయి. నేను నీ మీద అంటలేను. నేను నీ మీద అంటలేను. ఏదో జోకా మంచిగుందా మంచిగుందా నాకు ఆపూరి అబ్బా బ్రో బండి బ్రో వీడియో ఫస్ట్ మరి ఎందుకంటే చేస్తున్నా నాకు అర్థం కాదు. నీళ్ళు పోసినామన్నా మరి నేను కూడా నీళ్ళు ఎందుకు కూడా కొట్టినావు చెప్పు. అరే చూడు మొత్తం ఇట్లా పోయింది అట్లా నేను పొద్దున్నే చెడిపోయినా మనం చూడుకోండి. పొద్దున ఎడిపోయి గచ్చిపోలే అవన్నీ తిరిగేసి వచ్చిన. నైట్ అంతా నిద్రలేదు. నీకేం తెలుసా? ఇప్పుడు వచ్చి నీళ్ళు ఇట్లా పోయమన్నా అట్లా పోయమన్నా ఇవి అడిగిపోయింది. ఫ్రెండ్లీగా ఉన్నావు కాబట్టి ఏమంటున్నా ఇప్పుడు ఎదురుకుంటామా అప్పుడు చెయ్యి ఏదన్నా నీ ఇష్టం వచ్చింది. నేను వద్దన్నవి ఎందుకంటే పండుకున్నప్పుడు అరే మనం పొద్దున్న నుంచి అంత కష్టపడి నువ్వు అయితే వండుకొని మన నిద్ర లేదు. నాకు నైట్ అంతా నిద్ర లేదు. అరే బ్రో నువ్వు ఫోన్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఏమైంది నీకు సిగ్గు శరం ఉండదు నీకు. పొద్దున్న రారా అంటే ఇప్పుడు వచ్చి నీళ్ళు పోసుకుంటా పీకులు ఆడుకుంటా. ఏమైంది ఇప్పుడు ఏమైంది అంతగా కాదు. సీరియస్ అవసరం నేను గచ్చిపోలి వయసు వచ్చిన ఈ ఎండల తిరుగు బేకరీలో కింద కూర్చుంటే కాదు. దానికి ఇట్లా పోసిందానికి డైరెక్ట్ ఎట్లా పడ్డది తెలుసా నీకు? చూడు ఒకసారి చల్లనీళ్ళు అయిపోయిందంటే అరే నువ్వు పొద్దున పొద్దున వచ్చి ఉంటే అప్పుడు తెలుస్తుండే నీకు. నువ్వు ఎప్పుడు వచ్చినావు కదా వీడియో అంతా అయిన వచ్చి నాకు తెలియదు కదా. అట్లా సాయి పొద్దున్న 9 బజే రారా అంటే 12 బజే వచ్చింది. వీడియో చేసి వచ్చినాం మేము. అప్పుడు మేము ఎండలో తెలుసారా? గా ఎండల బండి మీద పోయినాం. కార్లో పోలే ఎండలు వచ్చినావు నాకు తెలియదు కదా. నేను ఏదో ఫ్రెండ్లీగా దుకాణం దగ్గరికి వచ్చి అద్దం గీతం బలపడతా అప్పుడు నేను మాట్లాడతాను. బేకరీ దగ్గరికి వచ్చి అద్దం బలపడతా అద్దం బలపడితే తర్వాత నేను అప్పుడు నువ్వు రియాక్షన్ ఎట్లుండాలి సార్? నవ్వుకుంటూ ఉండాలి. ఎందుకు నవ్వుకుంటుంటాను మరి ఈడ మళ్ళీ మజాకు మరి ఇంత సీరియస్ తీసుకున్నాక ఇచ్చేస్తా అని చెప్పండి. నువ్వు ఆడ ఫ్యాన్ కింద కూర్చుంటావు నీకు ఏం తెలియదు. చేసుకుంటావా అది
ఓ నేను తర్వాత మాట్లాడతాను. నేను వచ్చి గంటలో మాట్లాడతా ఓ. సీరియస్ అరే అన్నా నేను మాట్లాడతా ఓ అన్నాను. నేను ఏమన్నా నీకు గంటలు వచ్చి మాట్లాడతా నీతో జర ఫ్రెష్ అప్ కానీ అరే నువ్వు రే ఉర్రగ్రా సరే పోతున్నాం చేస్తే తిరిగి ఆయన ఏ పని మీరు చేస్తారా పొద్దున్న నుంచి ఎట్లా తిరిగినాం తెలుసా ఆకలి అవుతుందని చెప్పి ఓ బయటికి అని చెప్తాం అనుకో. అరే నీళ్ళు కొట్టు ముక్కులో కొడతారా మీరు ఏంటంటే చేయాలి వీడియో ఇది మొత్తం నొప్పిలేస్తాం ఇప్పుడు ఇది మొత్తం నొప్పిలేస్తుంది నువ్వు నమ్ముతానమ్మో ఇదంతా నేను వద్దొద్దు అంటున్నాను ఆయన మాటలు విని ఆయన ఫోన్ చేసి నువ్వు నేను చెప్తున్నా గీడి దాకా వయసు మన దిగి నేను వద్దొద్దు అని చెప్తున్నాను సారీ అన్నకి వెళ్ళిపోయింది అన్న పంపించిన వాళ్ళ ఆయన బాధపడుతుండు సర్లే దుకాణం సరే పోతున్నాం మళ్ళా. అరే నీకేమైందన్నా నువ్వు ఒకటేసారా మళ్ళీ ఏం చేయాలి సాయి నువ్వు టీవీ కల అర్ధ గంట అయింది వండుకొని అవా నువ్వు టీవీ ఏమన్నా చెప్పు నేను అట్లా అంటలేను సాయి అర్ధ గంట అయింది వండుకొని నేను పొద్దున నాకు ఎత్తున ప్లేస్ ఇది చూసినావు సాధ్యమంటారు సాధ్యమంటారు చోకేస్తే నవ్వే ఓపిక కూడా లేదు ప్లీజ్. ఆయనలానే చేస్తాడు నువ్వు కూడా సరే బండి మీద తిరుగుడు అంటే ఎట్లుంటే చెప్పు ఎండలా నాకు ఎక్కలేదు ఎప్పుడెప్పుడు ఇంటికి ఆ షూట్ కూడా ఎందుకు చేసినా కూడా అర్థం కాదు దన్నదాన్ని ఇంటికి వచ్చేద్దాం అని చెప్పి గంటగనం అయిపోయింది స్టోరీ ఇప్పుడు వీడికి రా నేను ఎక్కువసేపు వండుకోలేదు సాయి ఒక అర్ధగంట సేపు నాకు తెలిసి 8:20 వండుకున్నా ఉండొచ్చు నాకు తెలిసి అప్పటి నుంచి ఫోన్ చూసుకుంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి వండుకున్నా మీరు ఎప్పుడు వచ్చారు తెలియదు నాకు సరే ఓని మరి మీరు లోపల వండుకొని ఉండరు ఎప్పుడు లేచారు ఏం కథలు బయట చాయ్ పోయినాము నీళ్ళు పోస్తే ఎట్లుంటుంది నీళ్ళు నెత్తి మీద పోస్తారు ఇట్లా రివర్స్ కొడతాడు వాడైనా అలా ఐస్లోనే అని తెలుసు అరే ఇట్లా తాకిందా సార్ సాయి ఇగో ఒకసారి ఉబ్బిందా లేదు చూడు నీకు చూడు ఇది చూడు ఐస్ గడ్డలు ఉన్నాయని చెప్పినవి వద్దు భయ నాకు రాయి తాకినాడు అనిపించింది అంత ఫోర్స్ కొట్టేది